ఈ అఘోరి శ్రీవర్షినిల పెళ్లి ముచ్చట కూడా మొత్తం ఒక సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్గా అయిపోయింది. వాళ్ళు పెళ్లి చేసుకుని ఎక్కడో తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపెట్టి అటు కేదార్నాథ్ వైపు పోయి ఆ ఫోన్లో వీడియో కాల్స్ చేస్తూ వీడియోలకి అందుబాటులో వస్తూ టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో మీడియాతో మాట్లాడుతున్నారు పలు రకాలు. అయితే ఇదే క్రమంలో అసలు ఈ అఘోరి అనేట ఆయన అఘోరియే కాదు, ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తి అఘోరిలా పరువు తీస్తూ ఉన్నాడు, అటు ట్రాన్స్జెండర్లో పరువు తీస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనేక ఫిర్యాదులు అఘోరి మీద అయినాయి. దాంతోపాటే శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అఘోరి మీద కొన్ని ఫిర్యాదులు చేశారు. మా కూతుర్ని మాయమాటలు చెప్పి మోసం చేసి వలలో వేసుకొని తీసుకెళ్ళిండు, దయచేసి మా కూతురుని రక్షించాలని చెప్పేసి శ్రీవర్షిని రక్షించాలని చెప్పేసి ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమె తరపు బంధువులు కావచ్చు, కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా అఘోరి మీద కొన్ని పోలీసులకు కొన్ని ఫిర్యాదులు అయితే చేశారు. మరి అసలు ఈ అఘోరి ఎవరే అంటే ఈయన అసలు పేరు సీను అంట. గతంలో చిల్లర మల్లరగా తిరుగుతూ నిత్యం మద్యానికి బానిసై డ్రగ్స్ తీసుకుంటూ అమ్మాయిలను వేధిస్తున్న క్రమంలో పట్టుకొని కొడితే కొంత గాయపడి ఆ చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేయించుకొని ఏమంటారు ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తి అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆయన అవసరం దృష్ట్యా ఆ ట్రాన్స్జెండర్గా మారిండు, అంతేగాని ఆయనలో ట్రాన్స్జెండర్ లక్షణాలు లేవు. ఇదంతా కూడా గతమైనది, ఎంతో ఒక మోసం. అప్పుడు జరుగుతున్న సాధువులు అఘోరీలు ఆ ట్రెండింగ్ ఉన్న ఆ విషయాన్ని పట్టుకొని ఇదైతే బాగుంటుంది జనాల్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఒక ట్రాన్స్జెండర్గా మారి కొన్ని రోజులు అజ్ఞాతంలో కాశీ వైపు వెళ్ళి ఆ జడలో అవన్నీ పెంచుకొని నేను అఘోరీగా మారిన అఘోరీ బాబా దగ్గర శిష్యరికం చేసిన అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఒక కారు వేసుకొని దాని చుట్టూ స్టిక్కర్లు వేసుకొని ఒక త్రిశూలము ఒక కత్తి పెట్టుకొని ఆ బొట్లో పెట్టుకొని పౌడర్ అంతా పూసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఫేక్ అఘోరీ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కొన్ని నిజాలైతే రోజుకోటి సోషల్ మీడియా వేదికగా కొన్ని బయటపడుతూ ఉన్నాయి.